ఆమె పేరు ఆమ్రపాలి. పేరు ఎంత కొత్తగా ఉందో ఆమె కూడా అంతే కొత్తగా స్పీడ్ గా వర్క్ చేస్తూ ఉంటారు. నవతరానికి ప్రతినిధిగా కనిపిస్తారు. నిరంతరం ఏదో పనిలో నిమగ్నమవుతారు. అందుకోసం టెక్నాలజీని కూడా అంతే స్థాయిలో ఉపయోగించుకుంటారు. ఆమె ఎవరో కాదు, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత సగానికి పైగా కొత్త కలెక్టర్లే అయినా ఆమ్రపాలిది మాత్రం వీరందరిలో ప్రత్యేకం. ఇంతకు ఆమె స్పెషాలిటీ ఏంటో చూద్దాం. నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో పొగరని అందరూ అన్నా అది మాత్రం నా నైజం తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు. ఆమ్రపాలిది కూడా అదే స్టైల్. నలుగురు వెళ్లే దారిలో అస్సలు వెళ్లరు. నిత్యం కొత్త మార్గం అన్వేషిస్తూ ఉంటారు. హైదరాబాద్ తర్వాత అదే స్థాయిలో వరంగల్ ను అభివృద్ది చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా తగిన వనరులను అన్వేషించడం, ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించడం ఆమె నిత్య కర్తవ్యం. అందులో భాగంగానే అనుక్షణం వరంగల్ జిల్లా వాసులతో టచ్ లో ఉంటూ జిల్లా పెద్దలతో చర్చిస్తూ పనులు చేస్తూ ఉంటారు. అందుకే 4 నెలల్లోనే జిల్లాలో తనదైన ముద్ర వేశారు. వృత్తిపరంగా సీతయ్యలా వ్యవహరించే ఆమ్రపాలి మిగతా సమయాల్లో మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉంటారట. ఆ స్పెషల్ ఏంటంటే వస్తున్నాం అక్కడికే వస్తున్నాం. మీరు మొబైల్లో మెసేజ్ టైప్ చేయాలంటే ఏం చేస్తారు? కీప్యాడ్ చూసుకుంటూ టైప్ చేస్తారు, అవునా? ఆమ్రపాలి మాత్రం మొబైల్ ను చూడకుండా, కీప్యాడ్ ను చూడకుండా మీతో మాట్లాడుతూ మెసేజ్ మొత్తం టైప్ చేస్తారు. అది కూడా మిస్టేక్స్ లేకుండా. అదే ఆమ్రపాలిలోని సంథింగ్ స్పెషల్. కొత్తగా ఉంది కదూ? ఆమ్రపాలి సొంతూరు విశాఖ. తండ్రి వెంకటరెడ్డి హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ లో ఎకనామిక్ ప్రొఫెసర్. తల్లి పద్మావతి ఉన్నత విద్యావంతురాలు, గృహిణి. ఆమ్రపాలి మొదట మద్రాస్ ఐఐటీలో బీటెక్, బెంగళూరు ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేశారు. ముంబైలో ఆర్బీఎస్ సంస్థలో ఉద్యోగం చేసిన ఆమ్రపాలి కేవలం జీతం కోసం కాకుండా సేవా దృక్పథంతో ఉద్యోగం చేయాలనే సంకల్పంతో సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యారు. సివిల్స్ లో తొలి ప్రయత్నంలోనే సైకాలజీ, ఇంగ్లీష్ లిటరేచర్ మెయిన్స్ ఆప్షనల్స్ సబ్జెక్టులుగా 39వ ర్యాంకుతో ఐఏఎస్ సాధించారు. 2010 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమ్రపాలి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సబ్ కలెక్టర్ గా మొదట పనిచేశారు. ఆ తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. జిల్లాల పునర్విభజనతో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే టెక్నాలజీ పరంగా ఆమ్రపాలి చాలా ఫాస్ట్. హై స్పీడ్ ఇంటర్నెట్ వినియోగిస్తూ స్క్రీన్ చూడకుండానే వాట్సాప్ లో టైప్ చేస్తారు. సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్లలో ప్రతిభ కనబర్చిన ఆమ్రపాలి సివిల్స్ శిక్షణలో ఉన్నప్పుడు హాఫ్ మారథాన్ లో గోల్డ్ మెడల్ సాధించారు. తాను ఐఐఎం చదవడంతో పాటు స్వతహాగా ఇంజనీర్ కూడా కావటం టెక్నాలజీ వినియోగానికి తోడ్పడిందని ఆమ్రపాలి అంటున్నారు. You know what you want to do and keep fighting. అంతే, అది ఆఫీసర్ అయినా అవ్వచ్చు, స్టూడెంట్ అయినా అవ్వచ్చు, ఎనీథింగ్. ఏం కావాలో మనకి క్లారిటీ ఉండాలి. అది క్లారిటీ ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా దాన్ని బ్లైండ్ గా దాన్ని ఫాలో అయిపోయి యూ షుడ్ మేక్ ఇట్ హ్యాపెన్. హౌ ఎవర్ లాంగ్ ఇట్ టేక్స్, హౌ ఎవర్ హార్డ్ యూ హ్యావ్ టు వర్క్. సో అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. టెక్నాలజీ సైడ్ ఎట్లా వాడుతున్నారు? టెక్నాలజీ ఇస్ మనకి, ఐఎమ్ ఎన్ ఇంజనీర్, సో ఐ వాంట్ టు ఇన్కార్పొరేట్ టెక్నాలజీ. స్క్రీన్ చూడకుండా టైప్ చేయగలను. ఎస్, ఇన్ని ఎస్ఎంఎస్లు పంపించి ఆబ్వియస్లీ. ఆమ్రపాలి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించాక అన్ని శాఖలలో పరిస్థితులను సమీక్షించారు. చూడ్డానికి చాలా కలుపుగోలుగా కనిపించినా పని విషయంలో మాత్రం ఆమ్రపాలి మహా స్ట్రిక్ట్. రాజీ అనే ప్రసక్తే ఉండదు.
నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో పొగరని అందరూ అన్నా అది మాత్రం నా నైజం తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు